ఆచి చికెన్ మసాలా. వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతోంది. కార్మికుల నిరసనలో ఊహించని విషాదం జరిగింది. నర్సంపేట బస్ డిపో దగ్గర డ్రైవర్ శంకర్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. శంకర్ గౌడ్ ను సహచర ఆర్టీసీ కార్మికులు వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇక ప్రభుత్వ వైఖరికి నిరసనగానే శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నం చేసినట్లు ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతోంది. కార్మికుల నిరసనలో ఊహించని విషాదం జరిగింది. నర్సంపేట బస్ డిపో దగ్గర డ్రైవర్ శంకర్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వారి సమస్యలు పరిష్కరించాలంటూ గత కొంతకాలం నుంచి కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ప్రభుత్వానికి కూడా వినతిపత్రాలు కూడా అందించడం, ఆ తర్వాతకి 40 రోజుల పాటు వారైతే వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాతకి ఇటీవల జరిగినటువంటి ప్రభుత్వంతో ఆర్టీసీ సంబంధించిన సంఘాలతో చర్చలు విఫలం కావడంతో సమ్మెకి అయితే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా బస్సులు అదేవిధంగా డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మాత్రం డ్రైవర్లు అయితే కండక్టర్లు కూడా విధులకు చేరకపోవడం, అదేవిధంగా డిపోలో ఉన్నటువంటి బస్సులు డిపోలకే పరిమితం అవుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో ఒకవైపు 2 రోజులు కావస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, అదేవిధంగా ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరిస్తున్నట్టు కూడా ఒకవైపు ఆర్టీసీ సంబంధించిన కార్మికులు ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన నర్సంపేటలో చోటు చేసుకుంది. ఇతను ఇక నర్సంపేట డిపోకు సంబంధించిన ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మనస్తాపానికి గురైనటువంటి డ్రైవర్ శంకర్ గౌడ్ మాత్రం ఈ రోజు సమ్మెలో పాల్గొనడం, ఆ తర్వాతకి ఉదయం నుంచి కూడా కాస్త మనస్తాపంగా ఉండటం, మధ్యాహ్నం సమయంలో లంచ్ విభాగం సమయంలో మాత్రం అతను ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే అక్కడ పక్కనే ఉన్నటువంటి తోటి కార్మికులు డ్రైవర్లు మాత్రం వెంటనే మంటలను ఆర్పి ఉటా కూడా ఆసుపత్రికి తరలించారు. తరలించినటువంటి క్రమంలో అతని శరీరం పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి అతని పరిస్థితి మాత్రం విషమంగా ఉండడంతో వరంగల్ ఉన్నటువంటి ఎంజిఎం ఆసుపత్రికి తరలించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఇటు ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డ నేపథ్యంలో ఇటు ఆర్టీసీ సంబంధించినటువంటి సంఘాల నాయకులు హుటాహుటిన నర్సంపేట డిపోకి అయితే చేరుకోవడం, అక్కడ ఆందోళనకైతే దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అక్కడ రోడ్డుపై కూడా బైఠాయించి ధర్నా చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో పోలీసులు అక్కడ రావడం, వారందరినీ కూడా చెల్లా చెదురు చేసి పంపించే ప్రయత్నం అయితే ఒకవైపు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటు పోలీసులకు ఇటు ఆర్టీసీ కార్మికుల మధ్య కూడా కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మరోవైపు ఇటు డ్రైవర్ గా ఉన్నటువంటి శంకర్ గౌడ్ ని మాత్రం ఎంజిఎం ఆసుపత్రికి తరలించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు వరంగల్ లో ఉన్నటువంటి ఎంజిఎం ఆసుపత్రి మాత్రం వివిధ ఆర్టీసీ సంబంధించిన సంఘాల నేతలు కూడా భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీకాంత్, ఇప్పుడు ఆ శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? అతని ఒంట్లో ఎంత శాతం కాలింది? ప్రస్తుతం మాత్రం అతని పరిస్థితి మాత్రం క్లిష్టంగా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మాత్రం అతను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే క్రమంలో అతని శరీరం మాత్రం 70% గా కాలిపోయినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఉన్నటువంటి ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి అతని పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. అతని మెరుగైన వైద్యం కోసం అయితే వరంగల్ ఆసుపత్రి తరలించడం, ఆ తర్వాతకి ఏతుందో కూడా అతనికి సంబంధించినటువంటి ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీకాంత్, ఇప్పుడు ఈ ఘటన పైన ఆర్టీసీ అధికారులు ఏ రకంగా స్పందిస్తున్నారు? ప్రస్తుతం మాత్రం ఆర్టీసీ సంబంధించినటువంటి సంఘాల నేతలు మాత్రం గత 2 రోజుల నుంచి కూడా వారితో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో మాత్రం ప్రభుత్వం ఒక మొండి వైఖరిగా వ్యవహరిస్తుంది. వారికి సంబంధించినటువంటి 32 డిమాండ్ సంబంధించినటువంటి ప్రభుత్వంతో కూలంకషంగా చర్చించిన క్రమంలో అందులో ప్రధానంగా ఉన్నటువంటి 29 మాత్రం వారు అంగీకరించారు. ప్రధానంగా 3 ఉన్నాయి. అందులో ఆర్టీసీ సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం చేయాలి, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి కార్మిక సంఘాలను
ఏతుందో కూడా వాటిని తీసివేయడం, అదేవిధంగా ఎన్నికలు నిర్వహించాలి. మరోవైపు ఎలక్ట్రికల్ సంబంధించిన బస్సులను కూడా తీసివేయాలంటూ కూడా వారి ప్రధానంగా డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 3 డిమాండ్లకు మాత్రం ప్రభుత్వం చర్చలు మాత్రం విఫలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు సమ్మె 2వ రోజు అయితే కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సంబంధించిన కార్మికులు మాత్రం మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీకాంత్, ఇప్పుడు పోలీసులు ఈ అంశం పైన కేసు నమోదు చేశారా? దర్యాప్తు ఏ దశలో ఉంది? ప్రస్తుతం మాత్రం ఇది ఆర్టీసీ కార్మికులు ఇక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ సంబంధించినటువంటి నర్సంపేట డిపో ఎదురుగా అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. దీంతో కూడా ఎన్ని గంటలు జరిగింది అంతే కూడా పూర్తి స్థాయి విచారణ మరోవైపు పోలీసులు చేస్తున్నారని చెప్పవచ్చు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? మీడియాకి ఏమైనా చెప్తున్నారా వాళ్ళు? ప్రస్తుతం మాత్రం ఇతను నర్సంపేట డిపో ప్రాంతంలో పనిచేస్తారు, కానీ తన స్వగ్రామం ఈ డిపోకు మాత్రం కాస్త దూరంగా ఉంటుంది. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులకైతే సమాచారం అందించిన క్రమంలో వారు నేరుగా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు శంకర్ ఇంకా కలవలేదు. కలిసినటువంటి తర్వాత కూడా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉంది. అయితే శ్రీకాంత్, ఇప్పుడు యూనియన్లు అందరూ కూడా శాంతియుత వాతావరణంలోనే ఏదైతే నిరసన చేయడానికి ముందుకొచ్చారు, కానీ ఇలాంటి పరిస్థితి వల్ల ఇది ఇంకా భవిష్యత్తులో ఇంకా రానున్న రోజుల్లో కూడా నిరసన కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఏమైనా పటిష్టమైన చర్యలు తీసుకోబోతున్నారా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్టీసీ సంబంధించిన కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం చర్చలు పిలవాలి, సఫలం చేయాలంటూ కూడా కొద్ది రోజులు కూడా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఆత్మహత్య సమ్మెకి పిలుపునిచ్చారు. అదేవిధంగా గతంలో కూడా 2 నెలల పాటు కూడా ఆర్టీసీ సమ్మె నిర్వహించిన క్రమంలో అప్పుడు ప్రభుత్వం తలగొక వారు కూడా పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి క్రమంలో గత 2 నెలల క్రితం కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాతకి సమ్మె ఇచ్చేందుకైతే 41 days కి అయితే వాళ్ళు పిలుపునిచ్చిన క్రమంలో సమ్మెకు రావటం, అదేవిధంగా స్వయంగా మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ తో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో వీరికి సంబంధించినటువంటి అంశాలను కొన్ని సఫలీకృతం కావడం, అదేవిధంగా కొన్ని అంశాలు కూడా వారు విఫలం కావడంతో ఇలాంటి సమ్మె అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలో సమ్మె ఏ విధంగా కొనసాగుతుంది, ఎప్పటి వరకు కొనసాగుతుంది అంటే కాస్త ఆందోళనకు గురవుతారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఒకవైపు ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మిక సంఘాలు ఒకవైపు అందరూ బలంగా ఉండాలి, అందరూ దృఢంగా ఉండాలి, ఎవరు కూడా ఎలాంటి అఘాయిత్య పాల్పడకూడదు, మన సమస్య మనమే పరిష్కరించడం. ఒకవైపు ధర్నా కార్యక్రమాల్లో వీళ్ళు ప్రసంగాలు నిర్వహిస్తుండే, మరోవైపు కొంతమంది మాత్రం మనస్తాపానికి గురైన వారు మాత్రం ఇలాంటి ఘటనలకైతే కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.